మోడీకి సవాల్ విసురుతున్నటువంటిది తీవ్రవాదులు. ఏదైతే కాశ్మీర్లో మన చెనాబ్ నది మీదన వంతెనని రైలు వంతెన ప్రారంభించాల్సిన సందర్భంలో క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మరి చేస్తారా లేదా చూడాలి. యాక్చువల్గా పర్వతాలతో కప్పేసిన జమ్మూ కాశ్మీర్లో ప్రయాణాలను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రణాళికకి సంబంధించింది. కట్రా కాజిగుండ్ సెక్షన్లో కొత్తగా నిర్మించి చెనాబ్ వంతెన మీద ఓ ప్రత్యేక రైలు విజయవంతంగా ప్రయాణించింది. ప్రత్యేక బలగాలను తీసుకెళ్లిన ఈ రైలు పూర్తి భద్రతాపరమైన ఏర్పాట్ల మధ్య రౌండ్ ట్రిప్ను విజయవంతంగా పూర్తి చేసింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో ఉన్న వేళ ఈ రైలు అందుబాటులోకి రావడం అత్యంత కీలకమైన విషయం. కశ్మీర్తో ఇది కనెక్టివిటీ పెంచుతుంది. జమ్మూ కాశ్మీర్ మధ్య రైలు ప్రయాణాలు కొనసాగించాలని ప్రభుత్వ ప్లాన్ మీద సరిహద్దులో సంక్షోభం ప్రభావం ఏమాత్రం పడలేదని ఇది నిరూపించింది. ఈ మార్గంలో అదనపు ట్రయల్ రన్ నిర్వహించిన విషయాన్ని నార్థన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాంశ్ శేఖర్ ఉపాధ్యాయ కూడా ధృవీకరించారు. ఈ మార్గంలో చెనాబ్ వంతెన కాశ్మీర్ని రైల్వే మార్గం ద్వారా మిగిలిన భారత్కి అనుసంధానం చేస్తుంది. కట్రా నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరిన రైలు రాత్రి 6 గంటలకు తిరిగి స్టేషన్ చేరుకుంది. వాస్తవానికి రైలు మార్గానికి గత నెల ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వచ్చి ప్రారంభించాల్సింది. కానీ వాతావరణం అనుకూలించబడింది. ఈ పర్యటన రద్దయింది. తాజాగా వెళ్లిన స్పెషల్ రైల్లో సెలవుల రద్దీ తిరిగి విధుల్లో చేరుతున్న సైనికులు ఉన్నారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్కి పౌర విమాన సేవలు రద్దు కావడంతో వాళ్ళందరికీ ఈ రైలు ఏకైక మార్గం ఉంది. ఇది కట్రా కాజిగుండ్ వరకు మాత్రమే ఉంది. సాధారణంగా అయితే బారాముల్లా కాజిగుండ్ వరకు ఉంటుంది. కాశ్మీర్కి సైన్యం ఆయుధాలు వేగంగా తరలించేందుకు ఇప్పుడు ఈ మార్గం ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఉన్న రోడ్లు ఇతర మార్గాలకి ఇది అదనంగా సేవలు అందించబోతోంది.